ఆ యేసయ్య మాట నీకు సమస్తము సమకూర్చును గాక. ఎప్పుడైతే శతాధిపతి ఏం చేశాడు, ఈ మాట మాత్రం సెలవి ప్రభువాన్ని కనపరిచాడో యేసు ప్రభువు చెప్తున్నాడు, అదే ఎంత విశ్వాసం నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదే, ఇతని విశ్వాసం చూడండి అని వెనుకున్న వారితో చెప్తున్నాడు. నిజమే, మనం దేవుని కనపరిచినప్పుడు, యేసయ్యను కనపరిచినప్పుడు, యేసయ్యను కొనియాడినప్పుడు, యేసయ్యను మహిమపరిచినప్పుడు ఆయన మనం వస్తే విడిచిపెట్టడు ఆయన. అందుకోసమే నేను చెప్తాను, ఆ రాగంలో అందరూ కూడా ఏం చేయాలంట, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి, హృదయపూర్వకంగా దేవుని మహిమపరచాలి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇంకో విషయాలన్నీ పక్కన పెట్టాలి, మనకున్న ప్రతిదీ కూడా పక్కన పెట్టాలి. మనం దేవుని సన్నిధిలో ప్రభువా నేను నిన్ను ఆరాధించడానికి వచ్చాను, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనస్సుతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలంతో నేను ఆరాధిస్తాను అని నిశ్చయంతో దేవుని మనము ఆరాధించువారుగా ఉందుగాక. దేవుని సన్నిధిలో ఏదో ఆలోచనతో మనం ఆరాధన చేయకూడదు. దేవుని మహిమ కొలుస్తున్నప్పుడు ఎక్కడో ఆలోచిస్తూ మనం ఆరాధన చేయకూడదు. ఆయన మన సమస్యలన్నిటికీ కూడా పులి స్టాప్ పెట్టే దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన మన సమస్యలన్నిటికీ కూడా పులి స్టాప్ పెడతారు. ఆయన ఈ రోజున ఏ వేదనతో నీవున్నావో ఆ వేదనకు నా యేసయ్య పులి స్టాప్ పెట్టును గాక. ఆ దాసుడు ఎప్పుడైతే ఆ శతాధిపతి మాట మాత్రం సెలవిమ్మని అడిగాడో వెంటనే స్వస్థత. చూసారా, దేవుని కనపరిచిన వారికి, యేసయ్యను కనపరిచిన వారికి ఘనత దక్కుతుంది. యేసయ్యను మహిమపరిచిన వారికి మహిమ దక్కుతుంది. అది ఎలాగా మనకున్న సమస్తాన్ని పక్కన పెట్టాలి, మనకున్న అధికారాన్ని పక్కన పెట్టాలి, మనకున్న హోదాన్ని పక్కన పెట్టాలి, మనకున్న ప్రతి దాన్ని పక్కన పెట్టి యేసయ్యను నిండు హృదయంతో మనం ఆరాధన చేసినప్పుడు, నిండు మనసుతో దేవుని ఆరాధన చేసినప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో నీకు ఘనత దక్కుతుంది. ఇది నా యేసయ్య వాక్కు. నిజమే, ఆనాడు చాలా మంది ఉన్నారు. ఇంటికి పిలిచాడు ఆయన, ఇంటికి పిలిచాడు, సరిగ్గా గౌరవించలేదు. ఇంటికి పిలిచాడు, సరైన గౌరవం లేదు. అయితే ఒక ఆమె విన్నదంట, యేసయ్య గురించి విన్నది, యేసయ్య గురించి ఆలోచించింది. ఈ మాటలన్నీ మనకి ఎక్కడ ఉంటాయంటే మార్కు సువార్త 14వ అధ్యాయము చదవద్దు కానీ వినండి. మార్కు సువార్త 14వ అధ్యాయం కూడా ఉంటాయి ఈ మాటలన్నీ కూడా. ఆమె యేసు ప్రభు గురించి ఆలోచించిందంట. యేసు ప్రభు గురించి ఆలోచించి నా ప్రభువుని నేను కనపరచా, నా ప్రభువుని నేను మహిమపరచా. ఎవరు ఏమి అనుకున్నా నాకు అనవసరం. ఎదురుకున్న వాళ్ళు ఏమనుకున్నా, పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకున్నా, ఎదిరింటి వాళ్ళు ఏమనుకున్నా, పైనోళ్ళు ఏమనుకున్నా, కిందోళ్ళు ఏమనుకున్నా, నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. నేను నా యేసయ్యను మహిమపరచాలి, నేను నా యేసయ్యను ఘనపరచాలి, నేను నా యేసయ్యను కొనియాడాలి అనే దృఢ సంకల్పంతో యేసయ్య పలానా ఇంట్లో ఉన్నాడని ఆలోచించింది ఆమె. ఆలోచించి ఆయన మహిమపరచాలని వెళ్ళిన తరువాత జరిగినది ఏంటో అందరికీ బాగా తెలుసు. ఆమె ఒక విలువైన అత్తరు పుట్టుకొని ఏం చేసిందంట, విలువైన అత్తరు పుట్టుకొని. ఒకసారి చదువుదాము మార్కు సువార్త, త్వరగా తీయండి. మార్కు సువార్త 14వ అధ్యాయము మూడవ వచనం. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సిమోను ఇంట భోజనం కూర్చొనినప్పుడు ఒక స్త్రీ నిక్కిలి విలువగా అత్తరు తీసుకొని వచ్చి ఆ అత్తరు పగలగొట్టి ఆ అత్తరు ఆయన తన మీద పోసము. ఈసారి విడిచిపెట్టింది. అక్కడ చాలా మంది ఉన్నారు. ఈ రోజున నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేటప్పుడు మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవుని మహిమపరచడానికి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవునికి సాక్ష్యం చెప్పడానికి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవునికి పాటలు పాడడానికి మనం సిగ్గుపడవలసిన అవసరము లేదు. ఈమె ఒక సంకల్పంతో వచ్చింది, ఫలానా ఇంట్లో ఉన్నారని తెలుసుకుంది. అయితే చాలా మంది ఉన్నారు, నేను ఈ పని చేస్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారా, అలాంటి ఆలోచన లేదా. నేను ఈ విలువైనది నా యేసు ప్రభు వారి తల మీద పోస్తే అక్కడ
చుట్టూ ఉన్నవారు తిడతారేమో, చుట్టూ ఉన్నవారు సరుకుంటారేమో, చుట్టూ ఉన్నవారు నా మీద వాళ్ళు కలుగుతారేమో అని అనుకోవాలి. ఇవన్నీ మైండ్ లో లేవు. తనకి తన మనస్సులో, తన హృదయంలో, తన మైండ్ లో ఉన్నది ఒకే ఒక్కటి. ఏంటో తెలుసా? నా యేసయ్యను నేను కనపరచాలి, నా యేసయ్యను నేను కనపరచాలి అనే ఉద్దేశంతో వచ్చింది. అక్కడ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేసిందంట? ఆత్మతోటి పగలగొట్టి ఏం చేసింది? ఆఖరకు తాను అనుకున్నది, యేసయ్యను నేను కనపరచాలి, యేసయ్యను మహిమపరచాలి అనుకున్న ఆమె ఏం చేసిందంట? ఏం చేసింది? పగలగొట్టి ఆ అత్తరు ఆయన తన మీద పోసేసింది. ఈ రోజున వాక్యం వింటున్న దైవజనాంగమా, మనం కూడా మన జీవితంలో దేవుని మహిమపరచడానికి మనం ఒక స్థిరమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఎవరి గురించి మనం ఆలోచన చేయడానికి, అసలు మనం ఎవరిని మహిమపరుస్తున్నామండి? ఎవరిని కనపరుస్తున్నామండి? ఎవరిని కొనియాడుతున్నాం?